Dear students, welcome to Abhi online classes. Today I am going to discuss how to evaluate the integrals of the form integral 1 by a plus b sin x dx, integral 1 by a plus b cos x dx, or integral 1 by a sin x plus b cos x dx. This is under integration chapter Maths 2B Intermediate for AP and TS. So for this type of problems, first we have to replace sin x by 2 tan x by 2 by 1 plus tan square x by 2. Cos x is replaced by 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 6Dలో మ్యాథ్స్ 2B పేపర్లో ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఇవాల్యుయేట్ చేయాలంటే ఇంటిగ్రల్ 1 బై ఏ ప్లస్ బీ సైన్ ఎక్స్ ఉన్న, ఇంటిగ్రల్ 1 బై ఏ ప్లస్ బీ కాస్ ఎక్స్ డిఎక్స్, ఆర్ ఇంటిగ్రల్ 1 బై ఏ సైన్ ఎక్స్ ప్లస్ బీ కాస్ ఎక్స్ డిఎక్స్, ఈ టైప్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం సైన్ ఎక్స్ని 2 tan x by 2 by 1 plus tan square x by 2తో రీప్లేస్ చేయాలి. అదే కనుక cos x ఉంటే 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2 ఉండాలి. ఒకవేళ sin x cos x రెండు ఉంటే కనుక ఈ రెండు ఫార్ములాస్ మనం ఇక్కడ sin x ప్లేస్లో cos x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత పుట్ tan x by 2 ఈక్వల్ టు t, tan x by 2ని tగా తీసుకుందాం. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే tan x by 2కి డెరివేటివ్ secant square x by 2, x by 2కి డెరివేటివ్ 1 by 2 into dx, tకి డెరివేటివ్ dt. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అందాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అన్నప్పుడు మనం dt by dx వేయాల్సి ఉంటుంది. సో జస్ట్ వీ డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. సో tan x by 2కి secant square x by 2, x by 2కి 1 by 2 dx, tకి డెరివేటివ్ dt. విత్ రెస్పెక్ట్ టు x చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ విత్ రెస్పెక్ట్ టు x అని రాసి ఉంటే xకి డెరివేటివ్ 1 వేసేస్తాం, tకి డెరివేటివ్ dt by dx వేస్తాం అనమాట. అప్పుడు dx క్రాస్ మల్టిప్లై చేసినా నో ప్రాబ్లం. So now we find out dx from here. dx is equal to 2 dt by secant square x by 2. Secant square x by 2 అంటే 1 plus tan square x by 2. tan x by 2 అంటే t కదా. సో అందుకే tan square x by 2ని తీసేసి t స్క్వేర్ రాయాలి. కాబట్టి మనం tan x by 2 ఈక్వల్ టు tగా ఎప్పుడైనా తీసుకుంటే dxని మనం 2 dt by 1 plus t స్క్వేర్తో రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. Now we will see one problem in exercise 6D. Very important 7 marks questions. Evaluate integral 1 by 4 plus 5 sin x dx. Integral 1 by 4 plus 5 sin x dx equal to integral 1 by 4 plus 5 sin x plus లో 2 tan x by 2 by 1 plus tan square x by 2 dx యాజ్ ఇట్ ఈస్ ఉంచేద్దాం. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, tan x by 2 ఉన్న చోట t రాయాలి, dx ప్లస్లో 2 dt by 1 plus t స్క్వేర్. సో ఈ డెరివేషన్ అంతా కూడా స్టూడెంట్స్ ఇలా మార్జిన్లో చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ టైంలో. ఆల్రెడీ నేను చేశాను కాబట్టి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇంటిగ్రల్ 1 by 4 plus 5 into 2t by 1 plus t స్క్వేర్ dx ప్లేస్లో 2 dt by 1 plus t స్క్వేర్. సో మనం డినామినేటర్లో ఎల్సిఎం కడదాం. 1 plus t స్క్వేర్ ఎల్సిఎం, 4 plus 4t స్క్వేర్, 5 into 2t 10t, denominator over numerator 2 dt by 1 plus t square. Cancel 1 plus t square. Now 2 dt by integral 2 dt by 2 కామన్ తీసేద్దాం. 2t square plus 5t plus 2 dt. Cancel 2. This is one time. No need 2 times repeat అయింది dt. ఒకసారి క్యాన్సిల్ చేసేస్తాం. ఇంటిగ్రల్ 1 by 2t square plus 5t plus 2 dt. మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం ఇంటిగ్రల్ 1 by ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cని ఎలా ఇవాల్యుయేట్ చేయాలి. దానికి కూడా ఒక వర్కింగ్ రూల్ ఉంది. ఏంటి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ని 1 చేయాలి, రిమైనింగ్ ఫ్యాక్టర్ని బయటికి తీసుకురావాలి. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కానీ, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కానీ, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కానీ, ఆ 3 ఫామ్స్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కానీ, ఈ 3 ఫామ్స్లో ఏదో ఒక ఫామ్లోకి ఇప్పుడు మనం కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం మేక్ ద కోఎఫిషియెంట్ ఆఫ్ టీ స్క్వేర్ 1. దానికోసం 2ని కామన్ తీసేస్తున్నాను. టీ స్క్వేర్
ప్లస్ 5/2t ప్లస్ 1 dt. సో ఈ మూడిట్లోంచి 2 కామన్ తీసాయి. టీ స్క్వేర్ కోషెంట్ 1 చేయడం ముందు మన ప్రొసీజర్ వర్కింగ్ రూల్ 2 స్టెప్స్ ఉన్నాయి కదా. ఎక్స్ స్క్వేర్ కోషెంట్ని 1 చేయాలి, రిమైనింగ్ ఫ్యాక్టర్ని బయటకు తీసుకొచ్చి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కానీ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కానీ మార్చాలి. సో ఫస్ట్ రూల్ ప్రకారం ఫస్ట్ టీ స్క్వేర్ కోషెంట్ 1 చేయాలి. ఇక్కడ 2 ఉంది కదా, అందుకే 2 కామన్ తీసారు. ఇప్పుడు మనకి టీ స్క్వేర్ కోషెంట్ 1 ఉంది. ఈ రిమైనింగ్ ఫ్యాక్టర్ని బయటకు తీసుకొచ్చి మన 3 ఫామ్స్లో ఏదో ఒక ఫామ్లోకి మార్చుదాం. ఫస్ట్ దీన్ని మనం టీ స్క్వేర్ అలాగే ఉంచేద్దాం. 5t/2ని 2 ఇంటూ టీ ఇంటూ 5/4 అంటే 2ab రూపంలో రాద్దాం. 2ab రూపంలో రాద్దాం. సో 2 ఇంటూ ఏ ఇంటూ బి ఎంత వేస్తే మనకి 5/2t వస్తుంది అంటే 5/4. ఇప్పుడు 5/4 హోల్ స్క్వేర్ యాడ్ సబ్ట్రాక్ట్ 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ 1. సో నౌ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 25/16 ప్లస్ 1. ఈ లాస్ట్ 2 టర్మ్స్లో మైనస్ కామన్, 25/16 మైనస్ 1. సో t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 9/16. సో 25 మైనస్ 16/16 అంటే 9/16. t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 3/4 హోల్ స్క్వేర్. సో మనకి ఏ ఫామ్ వచ్చింది? 3 ఫామ్స్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫామ్ వచ్చింది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఎక్స్ స్క్వేర్ కోషెంట్ 1 చేయడం జరిగింది. ఈ టీ స్క్వేర్ ప్లస్ 5/2t ప్లస్ 1ని బయటకి తీసుకొచ్చి మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రీప్లేస్ చేద్దాం. 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేసాను. 1/2 ఇంటిగ్రల్ 1 ఈ టీ స్క్వేర్ ప్లస్ 5/2t ప్లస్ 1ని మనం దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. టీ ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 3/4 హోల్ స్క్వేర్ dt. ఓకే, ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్కి ఫార్ములా ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా ఈజ్ 1/2a log mod x minus a by x plus a. ఓకే, సో ఆ ఫార్ములాతో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఎక్స్గా ట్రీట్ చేద్దాం, ఇది ఏతో కంపేర్ చేద్దాం. సో 1/2a ఇంటిగ్రేషన్ చేసేసినట్టే మనం ఈ ఫార్ములా యూజ్ చేసినట్టయితే. సో ఈ ఇంటిగ్రల్ సైన్ వేయకూడదు. 1/2a, ఏ అంటే 3/4 log mod x minus a by x plus a. 1/2a log mod x minus a by x plus a. So 4 cancel. 1/3 log mod t 5/4 నుంచి 3/4 సబ్ట్రాక్ట్ చేసేద్దాం. 2/4 5/4 plus 3/4 is 8/4. 2 table cancel. This is 2 times. So 1/3 log mod 2t plus 1/2 into t plus 2. సో ఆ రకంగా మనం ఎల్సిఎం కట్టేసాను నేను న్యూమరేటర్లో. 2t plus 1/2 into t plus 2. నౌ లాస్ట్ స్టెప్ 1/3 log mod 2 into t అంటే tan x/2 కదా. 2 tan x/2 plus 1 by 2 tan x/2 plus 2 into 2 4 plus c. This is the answer for this question. Integral 1/4 plus 5 sin x dx. Now we will see one more problem. Integral 1/4 cos x plus 3 sin x dx. సేమ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగానే 1/4 into cos x ప్లస్లో 1 minus tan square x/2 by 1 plus tan square x/2 cos x ఉంటాయి. అదే sin x ఉంటే 2 tan x/2 by 1 plus tan square x/2. ఈ రకంగా sin x cos x ఫస్ట్ రీప్లేస్ చేయాలి. తర్వాత tan x/2 ఈక్వల్ టు t అనుకుందాం. పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t. మనం ఇందాక డిస్కస్ చేసాం. dx ఎంత వస్తుంది? 2 dt by 1 plus t square. డైరెక్ట్ స్టెప్స్ తీసుకున్నాను ఆల్రెడీ. ఇందాక మనం డిఫరెన్సియేషన్ అంతా చూపించాను కాబట్టి. నౌ వి రీప్లేస్ dx by 2 dt
by 1 plus t square. డినామినేటర్లో 4 into 1 minus t square by 1 plus t square plus 3 into 2t by 1 plus t square. This is denominator. We put a bracket for the denominator. Integral 2 dt by 1 plus t square, this is numerator. Now take LCM in the denominator. 1 plus t square, 4 into 1 4 minus 4t square plus 60. This is denominator. Cancel 1 plus t square. Now the remaining one is 2 dt by minus 4t square plus 60 plus 4. సో ఫస్ట్ మనం ఎక్స్ స్క్వేర్ కోషంట్ 1 చేయాలి. ఆ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టీ స్క్వేర్ కోషంట్ 1 చేయాలంటే -4 కామన్ తీసేద్దాం డైరెక్ట్లీ. 2 dt by -4 కామన్, టీ స్క్వేర్ minus 6 by 4t minus 1. జస్ట్ వీ హ్యావ్ టు వెరిఫై స్టూడెంట్స్. ఇక్కడ ఒక్కసారి మల్టిప్లై చేసుకుని కరెక్ట్గా ఉందా, మ్యాచ్ అయిందో లేదో చూద్దాం. -4 into t square minus 4t square, minus into minus plus 4 by 4 into 4 cancel 60, minus 4 into minus 1 plus 4. Like that just we check once again. ఒకవేళ కనుక ఏ ప్లస్ మైనస్ తేడా వేసినా కూడా మనకి కరెక్ట్గా ఆన్సర్ రాదు. సో నౌ వీ క్యాన్సిల్ 2. -1 by 2 we bring outside the integral. 1 by t square minus 60 by 4 means 3t by 2 minus 3t by 2 minus 1 dt. Now we are integrating with respect to t. సో మనం అనుకున్నట్టే వర్కింగ్ రూల్లో ఫస్ట్ టీ స్క్వేర్ కోషంట్ 1 చేయడం కోసం -4 కామన్ తీసాను. ఇప్పుడు టీ స్క్వేర్ కోషంట్ 1 వచ్చింది. ఆ తర్వాత ఈ ఫ్యాక్టర్ని మనం బయటకు తీసుకెళ్ళి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కానీ, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కానీ, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫామ్స్లో కానీ మార్చాలి. ఇప్పుడు ఆ ప్రొసీజర్లోకి వెళ్దాం. సో టీ స్క్వేర్ -3 by 2t minus 1 బయటకు తీసుకొచ్చాను. టీ స్క్వేర్ ఇది 2ab ఫామ్ రాయాలి కదా, 2 into t into 3 by 4. 3 by 2t రావాలంటే ఇక్కడ మనం 3 by 4 వేయాలి. 2 4లో 2 టైమ్స్ కదా, సో 3t by 2 వచ్చేస్తుంది. 3 by 4 హోల్ స్క్వేర్ అంటే 9 by 16 యాడ్ చేయండి, 9 by 16 సబ్ట్రాక్ట్ చేయండి. ఈ చివర -1 ఉంది ఎక్స్ట్రాగా. సో నౌ ఏ స్క్వేర్ -2ab ప్లస్ బీ స్క్వేర్ కదా, ఇది a minus b హోల్ స్క్వేర్. -9 by 16 -1లో మైనస్ కామన్ తీద్దాం. Now t minus 3 by 4 whole square minus ఇది 25 by 16 అంటే 5 by 4 whole square అన్నమాట. సో అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేసేద్దాం. -1 by 2 ఇంటిగ్రల్ 1 by ఈ t స్క్వేర్ -3t by 2 -1 ఏ రకంగా రాయొచ్చు, t minus 3 by 4 whole square minus 5 by 4 whole squareగా రాయొచ్చు. సో డైరెక్ట్లీ మనం ఇంటిగ్రల్ 1 by x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అయినా వాడచ్చు, లేదా ఈ మైనస్తో మనం మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్గా కన్వర్ట్ అవుతుంది. ఆ పని చేద్దాం. సో మైనస్ని మల్టిప్లై చేసేస్తున్నాను. 5 by 4 హోల్ స్క్వేర్ ముందుకు వస్తుంది, మైనస్ t minus 3 by 4 హోల్ స్క్వేర్ నెక్స్ట్ ప్లేస్కి జరుగుతుంది. వెన్ వీ మల్టిప్లై విత్ దిస్ మైనస్, ఈ మైనస్తో మల్టిప్లై చేయడం వల్ల 5 by 4 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ t minus 3 by 4 హోల్ స్క్వేర్గా కన్వర్ట్ అయింది. నౌ ఇంటిగ్రల్ 1 by a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఇంటిగ్రల్ 1 by a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా 1 by 2a log mod a plus x by a minus x. Now we are going to use this formula. ఇంటిగ్రల్ 1 by a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా, a అంటే 5 by 4, x అంటే t minus 3 by 4 రీప్లేస్ చేద్దాం ఈ ఫార్ములాలో. ఈ ఫార్ములా మనం యూజ్ చేసినట్టయితే ఇంటిగ్రేషన్ చేసేసినట్టే. నా ఇంటిగ్రల్ గుర్తు ఇంకా వేయక్కర్లా. 1 by 2 into a అంటే 5 by 4 log mod a plus x by a minus x plus c. So now cancel 4 into 4 by 4 cancel 1 by 5 log mod 5 LCM కట్టేస్తున్నాను న్యూమరేటర్లో 5 plus 4t minus 3 by ఇక్కడ కూడా 4 LCM 5 minus 4t plus 3 by 4 cancel taken direct step 4 LCM కట్టేసాను. ఇక్కడ by 1 వేసుకోండి.
సో మీరు ఇక్కడ ప్లస్తో మల్టిప్లై మైనస్తో కూడా మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. నౌ వీ గాట్ 1/5 log mod 5 minus 3 gives 2 plus 40 by 8 minus 40. 2 కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. రెండిట్లో మనం 2 కామన్ తీయచ్చు కాబట్టి సో 1 plus 2t by 2 into 4 minus 2t. Now last step, we replace t by tan x by 2. 1/5 log mod 1 plus 2 tan x by 2 by 4 minus 2 tan x by 2 plus c. ఆ రకంగా ఈ టైప్ ఆఫ్ ఇంటిగ్రల్స్ని మనం ఇవాల్యుయేట్ చేసాం. జస్ట్ ఐ రిపీట్, cos xని 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2, sin xని 2 tan x by 2 by 1 plus tan square x by 2తో ఫస్ట్ రీప్లేస్ చేయాలి. తర్వాత tan x by 2ని t అని కూడా dx ప్లస్లో 2 dt by 1 plus t square రాయటం. సో ఫస్ట్ dx ప్లస్లో 2 dt by 1 plus t square రాశాను. సో cos x ఇది, sin x ఇది. సో 1 minus t square by 1 plus t square, tan x ఏమో sin x నేమో 2t by 1 plus t squareతో రీప్లేస్ చేసాం. నా ఎల్సిఎం కట్టి డినామినేటర్స్ క్యాన్సిల్ చేసాం. ఇంతకు ముందు క్లాసెస్లో మనం డిస్కస్ చేసాము ఇంటిగ్రల్ 1/ax² + bx + c మోడల్లో మనకు 2 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ టీ స్క్వేర్ కోషియంట్ని 1 చేయాలి. సో ఇక్కడ టీ స్క్వేర్ కోషియంట్ -4 ఉంది. సో -4 కామన్ చేసిస్తే మనం టీ స్క్వేర్ కోషియంట్ 1 వస్తుంది. తర్వాత ఈ రిమైనింగ్ ఫ్యాక్టర్ని బయట తెచ్చుకోవాలి. ఇక్కడ 6/4 అంటే 3/2 కాబట్టి టీ స్క్వేర్ -3/2 t - 1ని బయటకు తెచ్చి x² - a² కన్వర్ట్ చేయడం జరిగింది. సో అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఈ బయట ఉన్న ఈ మైనస్ని రిమూవ్ చేయడం కోసం నేను ఈ 2 మల్టిప్లై చేశాను మైనస్తో. సో 5/4² మైనస్ ఆఫ్ t - 3/4² కన్వర్ట్ అయింది. లేదు స్టూడెంట్స్, మీరు ఇంటిగ్రల్ 1/x² - a² కూడా చేయొచ్చు. ఇంటిగ్రల్ 1/a² - x² కన్వర్ట్ అయింది. సో నా ఇంటిగ్రల్ 1/a² - x²కి ఫార్ములా 1/2a log mod a plus x by a minus x. సో ఇంటిగ్రల్ 1/a అంటే 5/4, x అంటే t - 3/4తో రీప్లేస్ చేశాను. a plus x by a minus x 1/2a. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేశాను. బై 4 క్యాన్సిల్ చేశాను. సో 5 - 3 2గా రాశాను. 5 + 3 8 రాశాను. రెండిట్లో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేశాను. లాస్ట్ స్టెప్లో t ప్లేస్లో tan x by 2ని రీప్లేస్ చేశాను. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఇంటిగ్రల్. ఈ రకంగా మనం ఈ టైప్ ఆఫ్ ఇంటిగ్రల్స్ని ఇవాల్యుయేట్ చేయొచ్చు. ఇంటిగ్రల్ 1/a + b sin x అయినా, ఇంటిగ్రల్ 1/a + b cos x అయినా, ఇంటిగ్రల్ 1/a sin x + b cos x, ఈ 3 ఫార్మ్స్లో ఏ టైప్ ఆఫ్ ఇంటిగ్రల్ మీకు ఎగ్జామ్స్లో కనిపించినా ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ.